శ్రీమాత్రే నమః. అందరికీ 4వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. మరి ఈ 3 శ్రావణ శుక్రవారాలు అయితే ఏ ఆటంకం లేకుండా చాలా ఘనంగా అయితే నేను అమ్మవారిని ఆరాధించుకున్నాను. అలాగే మరి ఈ 4వ శ్రావణ శుక్రవారం కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. సో పోతే మరి ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు సగం తాంబూలాలు ఇంటికి వచ్చిన వాళ్ళకి పంచానని చెప్పాను. మిగిలిన తాంబూలాలు ఏమంచి నేను ఎవ్రీ ఇయర్ కూడా టెంపుల్లో ఇవ్వడం నాకు అలవాటు కదా. సో మిగిలిన తాంబూలాలు కూడా నేను 4వ వారం ఇద్దామని, ఎందుకంటే ఆ రోజు నేను ఇంట్లో చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళాలంటే టైం సరిపోదని 4వ వారం పెట్టుకున్నాను. సో 4వ వారం వచ్చేసి ఏ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. వారం వచ్చేసి తాంబూలం పంచడానికి అయితే ఇదిగో సో జాకెట్ ముక్క అయితే రెడీ చేసుకున్నాను. అలాగే పచ్చి శనగలు నానబెట్టినవి ఈ విధంగా తాంబూలానికి ముఖ్యంగా ఉండవలసినవి. అలాగే ఒక స్వీట్ కూడా పెట్టుకున్నాను. దాంతోపాటు 2 గాజులు, ఒక పువ్వు. ఇది వచ్చేసి పసుపు కుంకుమ సెట్ అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ ఇయర్ అయితే మొత్తం ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా దాంతో పోతే ఆకు చెక్క, అలాగే 1 రూపీ కాయిన్, అలాగే ఒక ఫ్రూట్. సో ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. మొత్తానికైతే తాంబూలం మొత్తం కూడా ఈ విధంగా ప్యాక్ చేసుకున్నాను అనమాట. మొత్తం సెట్ మొత్తం ఇలా మొత్తం ఒక కవర్లో ఈ విధంగా హెయిర్ లాక్ కవర్లో ప్యాక్ చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే ఈ విధంగా చేశాను. చాలా ఈజీగా ఉందండి నాకు పంచడానికి కూడా. లాస్ట్ మంత్ నేను గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళానండి సింహాద్రప్పన్న గుడికి. ఆయనకి నేనైతే మొక్కుకున్నాను, ఆయనకి పట్టు పంచి అవి ఇచ్చి ఆయనకి ఆశీర్వాదం తీసుకోవాలి అని. అందుకని ఈరోజు నేను సింహాచలం వెళ్తున్నాను. అదేవిధంగా తాంబూలాలు కూడా అక్కడే పంచుతానమాట. ఒక్కసారి నా దేవుడి మందిరం చూసేద్దామా. ఈ విధంగా మందిరంలోనైతే తాంబూలం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. దాంతోపాటు మరి కొబ్బరికాయ కొట్టాను. దాంతోపాటు కొంచెం నైవేద్యం కూడా సమర్పించుకున్నాను. మరి అయ్యవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. దాంతోపాటు అమ్మని అయ్యని కలిపి ఈ విధంగా ఆరాధించుకున్నాను. మరి మందిరం అంతా అయితే ఈ విధంగా అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని నిండుగా అలంకరించుకొని మరి 4వ శుక్రవారం అమ్మ మళ్ళీ ఏటా ఈ వరలక్ష్మి వ్రతం ఇంకా కన్నా నేను ఘనంగా జరుపుకునే అంత శక్తిని నాకు ఇవ్వమ్మా అని చెప్పి అమ్మని అయితే ఆరాధించుకున్నాను. అలాగే ఈ విధంగా చూస్తున్నారు కదండి, అమ్మని అయితే నిండుగా అందంగా చూపిస్తున్నాను. దాంతోపాటు మరి చెప్పాను కదా మరి తాంబూలం వచ్చేసి ఈ విధంగా ప్యాక్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇవి వచ్చి మొత్తం 18 తాంబూలాలు ఉన్నాయి. అంటే 31 తాంబూలాల్లో సగం తాంబూలాలు ఇంటి దగ్గర మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పంచేశాను. మిగిలిన తాంబూలాలు ఈరోజు అక్కడ పంచుతాను. దాంతోపాటు అయ్యవారికి పట్టు పంచి ఇస్తానని మొక్కుకున్నానండి. ఈ విధంగా అయ్యవారికి పళ్ళు, పంచి, కండువ అన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మరి ఇకపోతే ఈ విధంగా మొత్తం కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇకపోతే ఇంక గుడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా నేను ఆరాధించుకున్నా, అలాగే స్వామివారికి ఎలా అయితే తీసుకెళ్తున్నాను మొత్తం వీడియో అంతా మీకు చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికైతే సింహాచలం అయితే వచ్చేసామండి. నేను బబ్బు వచ్చామన్నమాట టెంపుల్కి. సో కొండ అయితే పైకి ఎక్కేస్తున్నాను. సో చూస్తున్నారు కూడా కూల్ క్లైమేట్ అండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్లో ఇలా వెళ్తూ ఉంటే అబ్బా ఏముంటుందండి. సో నేను బబ్బు అయితే చాలా ఎంజాయ్ చేసాం బాగాని. అక్కడక్కడ వర్షం కూడా పడుతున్నట్టే ఉంది. ఇకపోతే మొత్తానికైతే కొండపైకి అయితే వచ్చేసాం. ముందుగా స్వామివారిని దర్శించుకొని అలాగే ఆయనకి ఇస్తానన్న పట్టుపంచి కండువ, అలాగే పళ్ళు, దాంతోపాటు అక్కడ ఒక పూలమాల కూడా కొన్నానండి. పూలమాల అయితే చాలా బాగుంది. సో మొత్తానికి 4వ వారం కదా, టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. దాంతోపాటు తెలియని విషయం ఏమిటి అంటే 4 శుక్రవారాలు కూడా అక్కడ వరలక్ష్మి వ్రత పూజలు అయితే జరుగుతాయంట. నేను ఇదే చూడడం అనమాట. ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఇదే ఇచ్చేదాన్ని అనమాట తాంబూలాలు. ఈసారి 4వ వారం ఇచ్చేద్దామని అనుకున్నాను. సో టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదండి. చూస్తున్నారు కదా, ముత్తైదువులందరూ కూడా చాలా నిష్టగా వరలక్ష్మి వ్రతం అయితే అక్కడ చేస్తున్నారు. మొత్తానికైతే దర్శనం బాగా జరిగిందండి. మరి లోపలికి మొబైల్ అయితే ఎలా ఉండదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇకపోతే ముత్తైదువులకి తాంబూలాలు ఇద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అప్పటికే ముత్తైదువులు వచ్చి నిలబడ్డారనమాట. ఇకపోతే బబ్బు అయితే వీడియో తీస్తున్నాడు.
ఈలోపు నేను కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దర్శనం అయితే చాలా బాగుంది. నాకు నిజంగా 2 కళ్ళు చాలలేదండి స్వామివారిని చూడటానికి. అలాగే నేను తీసుకెళ్ళిన పూలమాల అయితే వెంటనే స్వామివారి మెడలో వేయగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా ముత్తైదువులందరికీ గంధం బొట్లు అవి పెట్టి కుంకుమ పెట్టి వాళ్ళ అక్షింతలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళకి తాంబూలాలు అయితే సమర్పించుకున్నానండి. మరి అందరూ కూడా నాతో పాటు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో అలాగే నిండు ముత్తైదువుగా ఉండాలి తల్లి, నీ చల్లని చూపు ప్రతి ఒక్కరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని నేను సదా లక్ష్మీదేవిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మరి అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను నిండుగా సుమంగలిగా ఉండమని దీవించిన నోట మాట నాకు చాలా ఆనందం అయితే కలిగించిందండి. ఇలాగే ప్రతి సంవత్సరం ఏటా కూడా ఆ తల్లిని ఇంకా ఎక్కువగా నేను పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే చాలా జనం అయితే వచ్చారండి. నేను అనుకోకుండా కొంచెం ఎక్కువ తాంబూలాలు తీసుకురావడం మంచిదయ్యింది. ఎందుకంటే అందరికీ దక్కాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. అమ్మవారి ప్రసాదం అంటే ఎవరు కూడా స్వీకరించకుండా ఉండరు. అప్పటికి కూడా చాలా టైము అంతా కూడా అయిపోయేటప్పటికి కూడా తాంబూలాలు ఫినిష్ అయిపోయేటప్పటికి కూడా ఆడవాళ్ళు అమ్మ ముత్తైదువుగా మాకు బొట్టు పెట్టమ్మా అని చాలామంది అయితే నన్ను చాలా అడిగారు అనమాట. సో తాంబూలాలు అయిపోయినప్పటికీ కూడా చాలామందికి అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టి గంధం అవి పెట్టాను అనమాట. వాళ్ళ ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను. అలాగే నా చేత వాళ్ళందరూ కూడా బొట్లు అవి పెట్టించుకొని నిండుగా అమ్మవారిని అయితే అందరూ కూడా ఆరాధించారు. తాంబూలాలు కూడా పనిచేసిన తర్వాత స్వామివారి ప్రసాదం తినడానికి అన్న సంతర్పణకి అయితే ఇద్దరం వచ్చేస్తామన్నమాట. మరి స్వామివారి ప్రసాదం కూడా తీసుకున్నాము. చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. అయినా చాలాసేపు వెయిట్ చేసి స్వామివారి ప్రసాదం అయితే మేము తినే బయలుదేరామన్నమాట. మొత్తానికి అయితే పూజ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.